హలో ఫ్రెండ్స్, నేను మీ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఆలయ నిర్మాణాన్ని ఒకరు నిర్మిస్తారు. అది ఏమైనా డ్యామేజ్ అయితే మరొకరు పునర్నిర్మిస్తారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆలయ నిర్మాణాన్ని మాత్రం దేవతామూర్తులు ఒకవైపు, రాజవంశీకులు మరొక వైపు, భక్తులు ఇంకొక వైపు మరి ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టారటండి. ఇంతకీ అది ఎవరంటారా? చంద్రుడు బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, అనంతరం కృష్ణుడు కొయ్యతోనూ, భీముడు రాతితోనూ, స్వాతంత్రం వచ్చాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ తిరిగి నిర్మించారటండి. ఇంతకీ ఈ ఆలయం ఏంటి, ఎక్కడుంది అనేగా చిన్న డౌట్ వచ్చేసింది కదా మీకు. మరి ఈ ఆలయం భారతదేశంలోని గుజరాత్లో ఉందటండి. ఇదే సోమనాథ్ ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ లింగం. ఈ క్షేత్రంలో శివుడు సోమనాథుడిగా, సోమేశ్వరుడుగా కూడా పూజలు అందుకుంటున్నారటండి. మరి చాలా 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 విధ్వంసాలు, చరిత్ర అంతటా వివిధ పాలకులు, ఆక్రమణదారులచే ఈ ఆలయం పదే పదే విధ్వంసం అవడం, పునర్నిర్మాణాన్ని ఎదుర్కోవడం కూడా జరిగిందండి. అలాగ స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 శిథిలాలను తొలగించి ఆలయాన్ని మారు గుర్జారా శైలిలో హిందూ ఆలయ నిర్మాణంలో పునర్నిర్మించారటండి. మరి ఇది 1951లో పూర్తయి భక్తులకి దర్శనార్థం మరి అందరూ వెళ్ళి కూడా ఆశీస్సులు అయితే పొందారట సోమనాథుడిని. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి మీకు అవకాశం ఉంటే తప్పకుండా గుజరాత్ వెళ్ళి సోమనాథ ఆలయాన్ని దర్శించుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.